Manaya sir. Emil sir. Ice cream, we all scream for ice cream. Good. బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని బజ్జిగా బజ్జున్నాడు. Okay, you tried your level best. Capture her expressions. 3. Your tongue twister is she sells by the she show. She sells by the she show. She sells in the she show. She sells in the she show. She sells in the she show. 4. Your tongue twister is जो हंसेगा वह फंसेगा, जो फंसेगा वह हंसेगा, जो फंसेगा वह हंसेगा, जो फंसेगा वह हंसेगा, जो फंसेगा वह हंसेगा. 7. Twister is కప్పుల్లో కప్పలు బస్తా పక్కన కప్పలు. కప్పుల్లో కప్పులు బస్తా పక్కన కప్పలు. కప్పుల్లో పప్పులు బస్తా పక్కన కప్పలు. కప్పుల్లో పప్పులు బస్తా పక్కన కప్పులు. కప్పుల్లో పప్పులు బస్తా పక్కన కప్పలు. థ్యాంక్ యూ. 9. స్టడీస్ నటనలు నృత్యాలు నృత్యాల్లో నటనలు. నటనల్లో నృత్యాలు నృత్యాల్లో నటనలు. నటనల్లో నృత్యాలు నృత్యాల్లో నటనలు. నటనల్లో నృత్యాలు నృత్యాల్లో నటనలు. चुपके से चाय चुराता है. चाय चुराता है. चाला चूहा चुपके से चाय चुराता है. 1 2 3 4 5 6 7 8 9
10. Complete. Ask. Game is guessing the movie. We are dividing into two teams, in each 8 members. Each movie has 1 minute. Come on the dais, all members. All 10th class brothers and sisters, come on to the dais. B group Nandamohan brother. Sister. Error. B group Aishwarya sister. A group Sahiti sister. B group Maitri sister. C group Haripriya sister. A group Haripriya sister. B group Spandana sister. Ashini sister. A group Varsa sister. A group Venugopal brother. Movie names అందరికీ తెలుస్తాయి. లిప్ మూమెంట్ ఉండొద్దు. లిప్ మూమెంట్ ఉండొద్దు. యాక్టింగ్. Who want to do acting? Only acting. Correct answer. Want to do acting? Ali. అరే ఏదో ఒకటి
A group who want to acting? నిర్వహిస్తున్న కేంబ్రిడ్జ్ పాఠశాల కరస్పాండెంట్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, మరి మా పెద్దలు మార్గదర్శకులు మానే సార్ గారికి, మరి శశిరేఖ మేడం గారికి, గోపాల్ రెడ్డి సార్ గారికి, మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన పేరెంట్స్కు, టీచర్స్కు, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు. ఈరోజు వీళ్ళందరూ చెప్పినట్టు మీరు ఖచ్చితంగా పాటిస్తే మరి భవిష్యత్తులో బాగుపడతారు అనేది అందరు చెప్తున్నారు. మరి ఎంతమంది పాటిస్తాము, ఎంతమంది పాటించము అనేది అది మీ దగ్గర ఉన్నది. మీరందరు విద్యార్థులు ఈరోజు మరి కేంబ్రిడ్జ్ పాఠశాల నుంచి మరి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు రాయబోతున్నారు. కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్ లోపల ముఖ్యంగా ఇప్పుడు ఈ స్లిప్ అంటే ఈ ఫేర్వెల్ పార్టీ కాగానే మీకు నెక్స్ట్ రేపు ఒక 20 డేస్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అంతకుముందు రేపు 6వ తారీఖు నుంచి ప్రీ ఫైనల్ స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ కూడా మీకు ఒక స్టెప్ బై స్టెప్, మొన్నటి వరకు ప్రాక్టీస్ టెస్టులు ఆల్రెడీ రాశారు. మరి ఇవన్నీ రాస్తూ పోతే మీకు ఒక మంచి అనుభవం వచ్చేస్తుంది. ఎందుకు, క్వశ్చన్ పేపర్ ఏ రకంగా ఉంటుంది, ఆన్సర్లు ఎట్లా రాయాలని. అందరు ఏంటంటే ఇప్పుడు ఫేర్వెల్ పార్టీలు లేకుంటే ఏదో ఒకటి మనం స్కూల్కి వెళ్ళి పోతున్నాము, చదువు ఏది రాసినా అయిపోతుంది. కానీ ఇక్కడ మీరు రాసే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా రాయండి. రాసి మీ టీచర్స్ కరెక్షన్ చేసినప్పుడు వాటిని మీరు ఆన్సర్ ఏం రాసినాము, క్వశ్చన్ ఏమున్నది, దానికి ఎన్ని మార్కులు వేసారు అనేది చూడాలి. మనకు అప్పుడు ఎక్కడ మనం మిస్టేకులు చేస్తున్నాం అనేది కూడా మనకి ఈ టైం దొరుకుతున్నది. కాబట్టి ఈ టైం లోపల ఆ మిస్టేక్ అన్నీ కూడా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే రేపు యాన్యువల్ ఎగ్జామ్ లోపల ఎక్కడ ఏ క్వశ్చన్ వచ్చింది, ఆన్సర్ ఎట్లా రాస్తే మనకు ఫుల్ మార్కులు పడతాయి అనేది ఆ ఆలోచనతో మీరు పోయినట్టయితే ఈ సంవత్సరం మరి మీకు అందరికి కూడా మరి గ్రేడింగ్స్ కాకుండా మార్కులు ఇస్తున్నారు. కాబట్టి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఇది మీరు రేపు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఈసారికి మీకు ఒకటే బుక్లెట్ ఇస్తారు 24 పేజీలే. కాబట్టి అలానే అన్ని ఆన్సర్లు రాయవలసి వస్తుంది. నేను అన్ని రాసిన పేజీలు కొట్టి పేజీలు ఇస్తున్న అడిగిన కొద్ది అడిషనల్ ఇస్తారు. ఇప్పుడు ఇవ్వరు. 24 పేజీలలోనే మంచిగా నీట్గా మీకు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ రాయాలి. హాఫ్ అన్ అవర్ బిఫోరు మరి మీకు తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్ కానీ, వీటికి హిందీ కానీ హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీకు ఆబ్జెక్ట్ అయితే ఇస్తుంది. చాలామంది ఆబ్జెక్ట్ అయితే ఇవ్వగానే టీచర్స్ ఇన్విలేటర్ కట్టేస్తామంటారు. కట్టేయగానే మీరు ఏంటంటే ఏబిసిడీలు ఏదో ఒకటి మొదలు ఎవరైనా చెప్తే అదే నింపేసేలా అయిపోతుంది. మనం మళ్ళీ ఇది కాదు తప్పు అనగానే దాన్ని తప్పు కొట్టేసి పక్కకి ఏది బి రాస్తారు, బీని ఏ రాస్తారు. మీకు అనుకుంటారు బయటకు వచ్చినాక అన్నీ చేసినాం, ఆ మార్కులు ఒక్కటి కూడా పడేది. ఒట్టు వేసి రాస్తే ఆబ్జెక్ట్లో ఒక్క మార్కు కూడా పడదు. ఏది రాసినామో అది. అందుకోసం చాలా ఆలోచించి మరి మీరు రాయాలి. ఈ రకంగా ప్రతి పేపర్కు మరి ఇంగ్లీష్కి అయితే ముందే ఇస్తారు, మరి సైన్స్లకేమో 15 నిమిషాల ముందు ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ మీరు పాటించవలసినవి. మీ సార్లు కూడా మీకు స్కూల్ లోపల రోజు మొత్తం రివిజన్ అయిపోయింది, వీటి గురించి మీకు చెప్తూనే ఉంటారు. మీరు జాగ్రత్తలు పాటించండి అని. అక్కడికి ఎగ్జామినేషన్కు పోయిన తర్వాత మీరు చదువుకునేది మరుస్తారు. పక్కోడు ఏం రాస్తున్నారో దాన్ని చూసి మనము చూస్తుండాలి అనేది చూస్తుంటాం. కానీ అది పోయి మీరు మంచిగా చదివింది ఓడగొట్టుకుంటాం. అయ్యో బయటకు వచ్చినాక మీరు కరెక్ట్ చదివింది మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మంచి ఎగ్జాంపుల్ ఇస్తూ బాగా రాస్తే మంచి మార్కులు వాడు వీడు పక్కకు మనకు రాష్ట్రాక మనం అదే చూసి రాసాడు. దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండాలి. మంచి హ్యాండ్ రైటింగ్, కొట్టువేతలు చేయదు. ఇవన్నీ కూడా మీరు రేపు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కు పోయే ముందు మంచిగా అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ లోపల రాయవలసింది. అదేవిధంగా మరి ఇక్కడ ఇన్ని రోజులు మీరు పాఠశాల లోపల చాలా ఫస్ట్ క్లాస్ 13 ఏళ్ళ నుంచి ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నారు అని చెప్పడం జరిగింది. మరి పాఠశాల లోపల మీకు చదువు చెప్పిన గురువులు అందరూ అంటే
యూకేజీ ఎల్కేజీ నుంచి కూడా మీరు చదువుకున్న నర్సరీ నుంచి వాళ్ళందరు గురువులు కూడా ఉన్నారో మారిపోయారో తెలియదు, కానీ వాళ్ళందరు గురువులను మీరు ఒకసారి స్మరించుకోవాలి. మరి గురువులకు మరి మనము గురువులు చెప్పిందేనే ఈరోజు ఇంత స్థాయికి ఎదిగారు మీరు. మేము కూడా మాకు గురువులు చెప్తేనే మేము ఇంత స్థాయికి ఎదిగాం. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళందరినీ మనకు చదువు చెప్పిన గురువులు అందరూ స్మరించుకుంటూ, మీ తల్లిదండ్రులను కూడా మీరు స్మరించుకుంటూ మరి మంచి చదువు రోజు మరి ఒక టైం టేబుల్ పెట్టుకొని, ఇప్పటికైనా 20 రోజులు ఉన్నది, ఏ సబ్జెక్ట్లో మీరు వీక్ ఉన్నారో దానికి ఎక్కువ టైం ఇస్తూ మరి మార్నింగ్ కానీ నైట్ కానీ టైం ఉపయోగించి దానిపైన ఆ సబ్జెక్టు పైన మీరు చదివినట్టయితే మరి ఆ సబ్జెక్ట్ అనేది మీకు ఈజీ అవుతుంది, మంచి మార్కులు స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ అయిన తర్వాత ఎస్ఎస్సి మంచిగా పాస్ అయిపోతారు. పాస్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్కులు వస్తుంటే అప్పుడు మీ ముఖాలలో ఆనందం అనేది కనిపించాలంటే మీరు ఇప్పటి నుంచి కష్టం అనేది ఖచ్చితంగా కష్టపడాలి. మరి నెక్స్ట్ రేపు హయ్యర్ ఎడ్యుకేషన్ పోయిన తర్వాత రకరకాల మీ సార్లు అందరూ కూడా మీకు మోటివేషన్ క్లాసులు అనేవి చెప్తుంటారు. వేరే వాళ్ళతో కూడా ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో గ్రూప్స్ ఇవి ఎంపీసీ బైపీసీ సిసి ఇంటర్మీడియట్ చేస్తే లేదు పాలిటెక్నిక్ చేయండి, ఇంకా వేరే వేరే కోర్సులు రకరకాల కోర్సులు వస్తున్నాయి. వాటన్నిటి కూడా మరి మీరు నేర్చుకోండి. ఈ రకంగా పోతే ఇట్లా మీరు పై స్థాయికి ఎదుగుతారు, మంచిగా ఎదుగుతారు అనేది కూడా మీకు అందరికీ సజెషన్స్ ఇస్తుంటారు. వాళ్ళ సజెషన్స్ కూడా మీరు మరి తీసుకోవాలి. మీరు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ మరి ఇక్కడ గురువుల సజెషన్స్ కానీ మరి మీ ఇంటి లోపల మీ పేరెంట్స్ కావచ్చు, మీ అన్నదమ్ములు అక్కయ్యలు కావచ్చు, మంచి హైయర్ ఎడ్యుకేషన్లు ఉంటే ఇప్పుడు విష్ణు సారు బిడ్డే ఆమె మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు చెప్పింది. ఆ రకంగా అసలు వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ మరి భవిష్యత్తులో ఏ రకంగా మనము చదివితే ముందుకు పోతామని. ఆడపిల్లలు ఉన్నారు, మీ తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా మీరు దాన్ని ఖచ్చితంగా మేము మంచి చదువు చదువుతాం అనేది ఆ దృక్పథంతో నిల్లు. లేకుంటే నువ్వు అయిపోయింది కదా బెటా, నీకు ఇంటర్మీడియట్ అయింది, డిగ్రీ అయింది కదా, దానికి అవసరం లేదు, నీకు పెళ్లి చేస్తామని కూడా చెప్పడం ఉంటాయి కొంతమంది పేరెంట్స్. ఇంకా పక్కింట్లో అయిపోయింది పెళ్ళి, మీకేం చేస్తాము. మేము అసలు చేసుకో, మంచి చదువు చదువుతాము, మేము మంచి చదువు చదివి నిరూపిస్తాం మీకు అనేది మీరు స్టాండర్డ్గా ఉండాలి ఆడపిల్లలందరూ కూడా. మరి ఎందుకంటే భవిష్యత్తు మరి మీ భవిష్యత్తు మీ చేతులలో ఉన్నది కాబట్టి మీరు మంచి చదువు చదివి భవిష్యత్తును బంగారు బాటగా మార్చుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్తో మీరు కొట్లాడైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ బాగా చదవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలంటే మీ దగ్గర ఒక సత్తా స్టాండర్డ్ ఉండాలి. అది ఎక్కడి నుంచి అంటే ఈ 10th నుంచే ఇప్పుడు చదివిన స్టాండర్డ్సే రేపు ఇంటర్మీడియట్కి ఉపయోగపడతాయి, ఇంకా అదర్ కోర్సులలో ఉపయోగపడతాయి. మరి మీరు ఎక్కడికి పోయినా కూడా మనకు బేసిక్స్ అనేటివి ఉండాలి కాబట్టి ఆ బేసిక్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటిని ఎప్పుడు మీరు చదివి ఎంత చదువుతారో మీరు చదువు చెప్పిన గురువులను కూడా అంతే గుర్తించుకోవాలి. చదువు ఎట్లా గుర్తించుకుంటాం, గురువులను అట్లా గుర్తించుకుంటే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా భవిష్యత్తులో ఎక్కడ పోయినా కూడా మీరు మంచిగా బాగుపడతారు. ఎక్కడ ఎంత హై స్థాయికి వెళ్ళినా కూడా మరి మనము కన్న తల్లిని తల్లిదండ్రులను మరవద్దు అనేది, గురువులను కూడా మరవకుండా మంచి స్థాయికి వెళ్ళి మరి పాఠశాలకు మరి కేంబ్రిడ్జ్ పాఠశాలకు కావచ్చు, మీ తల్లిదండ్రులకు కావచ్చు, మీరు నివసిస్తున్న మీ గ్రామంలో కావచ్చు మంచి పేరు తీసుకొచ్చి మరి రేపు భవిష్యత్తులో బాగుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేంబ్రిడ్జ్ యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you, sir, for guiding us. Now I will. కేంబ్రిడ్జ్ హై స్కూల్ ప్రిన్సెస్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన మండల విద్యాధికారి కృష్ణ సార్, డి కృష్ణ గారు, ఈ కేంబ్రిడ్జ్ హై స్కూల్ కరస్పాండెంట్, మాకందరికీ మంచి మిత్రుడు, మరి నిరంతరం వాళ్ళు సిఆర్పిగా కూడా బాధ్యత నిర్వహిస్తూ మా టీచర్స్ అందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేటువంటి మీ కరస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, మరో సిఆర్పి మేడం గారు, శశిరేఖ మేడం గారు, కేంబ్రిడ్జ్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్ సార్, డివోటీ, స్టూడెంట్స్ అందరికీ కూడా ఎప్పటికీ మీకు భావి జీవితంలో ఎలా ఉండాలి, ఏ విధంగా చదువుకోవాలని ఎప్పటికప్పుడు మీ క్లాస్ రూమ్స్లో బోధించేటువంటి మీ ప్రిన్సిపల్ సార్,
వన్ ఆఫ్ ద డైరెక్టర్ నాకు ఎంతో మిత్రుడు, మా జోగిపేట ఎస్ఆర్ఎం కళాశాల కాలేజ్ మా కో డైరెక్టర్ మిస్టర్ గోపాల్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీటీసీ, ఆయన పొలిటికల్ రంగంలో కూడా ప్రవేశించాడు, నెక్స్ట్ సర్పంచ్ కూడా కాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ మిస్టర్ గోపాల్ రెడ్డి సార్. కాగానే మన రంగంలో చూస్తారు, మన స్కూల్కు కొద్ది రోజులు వచ్చే అవకాశం లేదు చేశారు కాబట్టి. తర్వాత మీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోజయ్య, తర్వాత వజీరుద్దీన్ సార్, ఎంటైర్ స్టాఫ్, స్కూల్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా, ముఖ్యంగా 10th క్లాస్ ఈరోజు మీకు అందరికీ ఫేర్వెల్. తర్వాత ఈ కార్యక్రమానికి గుడ్ యాంకరింగ్ నాన్ అదర్ దెన్ వేదశ్రీ. ఎవరు వేద ఇంత చక్కగా యాంకరింగ్ చేసి అనుకోలేదు. నెక్స్ట్ టైం మీకు ఆపర్చునిటీ ఇస్తామమ్మా, మా స్కూల్లో ఏదో నేను పిలుస్తాం, రెడీగా ఉంది. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే కేంబ్రిడ్జ్ హై స్కూల్ ఇట్స్ మై ఓన్, ఇది నా పాఠశాల. ఇక్కడ ఉన్నటువంటి విశ్వనాథన్ సార్, మా శశిరేఖ మ్యామ్, ఎంటైర్ ప్రిన్సిపాల్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అంతా కూడా మాకు కుటుంబ మిత్రులు, మా కుటుంబ శ్రేయ విలాసులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఎప్పుడు టచ్లో ఉంటాం మేము, ప్రతి చిన్న విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు. ఐఎమ్ వర్కింగ్ ఎట్ జిల్లా పరిషత్ హై స్కూల్, మీ ఎదురుగా ఉన్నటువంటి పాఠశాలలోనే నేను పనిచేస్తూ ఉన్నా. ఐఎమ్ ద టీచర్ ఆఫ్ దట్ స్కూల్. 10th క్లాస్ ఫేర్వెల్ చాలా ముందుగా జరిగిపోతుంది. మా గవర్నమెంట్ హై స్కూల్లో ఇంకా స్టార్ట్ కాలేదు యాక్చువల్లీ. కృష్ణ సార్ కూడా వన్ ఆఫ్ ద స్కూల్ హెడ్ మాస్టర్, గెస్ట్ హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ డాకూర్ సార్ హెడ్ మాస్టర్ కూడా, వారి పాఠశాలలో కూడా ఇంకా కాలేదు. ఈరోజు గర్ల్స్ హై స్కూల్ అయినట్టుంది కదా సార్, ఈరోజు గర్ల్స్ హై స్కూల్, అందరూ గర్ల్స్ హై స్కూల్ అండి. ఇది కూడా జోగిపేట గర్ల్స్ హై స్కూల్, ఇది కూడా ఫేర్వెల్ కార్యక్రమాలు జరిగినాయి. మా జోగిపేట బాయ్స్ అందరూ కూడా అడుగుతున్నారు, సార్ మనం ఎప్పుడు పెడదామని. మేము కాస్త లీడర్ పెడతాం. జోగిపేట హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు పెడితే వాడు రేపటి నుంచి రాడు. అందుకే 18th నాడు ఫిక్స్ చేసి ఉండాలి. 18th అయిపోతే 21st నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 18th నాడు మనకి హాల్ టికెట్ ఇస్తాం. వాడు మరుసటి రోజు ఒకరోజు గ్యాప్. ఈరోజు ఇంకా పెడితే ప్రీఫైనల్ కూడా రాడు మన దగ్గర. వాడు ఎక్కడ పడుతుందో తెలియదు, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా దొరకరు. వాళ్ళు మాకంతా హాస్టల్ ఫీడింగ్ కాబట్టి అన్ని హాస్టల్ విద్యార్థులు ఉంటారు మా దగ్గర. ఎనీవే 10th క్లాస్ ఈసారి తక్కువ స్ట్రెంత్ ఉంది. స్ట్రెంత్ పెరగాలి. కేంబ్రిడ్జ్ హై స్కూల్లో ఒక మంచి హై స్కూల్ డివోటీస్ ఉన్నారు ఇక్కడ. లక్ష్మణ్ సార్ ఈజ్ వన్ ఆఫ్ ద డివోటీ, ఒక మంచి టీచర్ లక్ష్మణ్ సార్. గోపాల్ సార్ ఎప్పుడు కూడా నిరంతరం మీ పాఠశాలలో ఉంటారు, మేడం చూసుకుంటూ ఉంటారు. విష్ణు సార్ అయితే మరి పాఠశాల పర్యవేక్షకుడు ఎప్పటికీ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో ఈ పాఠశాల చూస్తుంటారు. కాబట్టి ఈ పాఠశాల స్ట్రెంత్ పెరగాలని కోరుకుంటాను. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్రయత్నం చేద్దాం. కొంతమంది పేరెంట్స్ కూడా మోటివేట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ పెంచడానికి ప్రయత్నం చేసే దిశగా ముందుకెళ్దాం. 10th క్లాస్ ఈసారి 16 సార్. 9th వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 9th క్లాస్ వాళ్ళు ఓకే బెట. 10th క్లాస్ గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది? గుడ్. ఎనీవే రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా దూసుకెళ్లే వాళ్ళు గర్ల్స్. రేపందరూ కూడా బాగా చదివే వాళ్ళు కూడా గర్ల్సే. బ్యాడ్లకి ఏంటంటే మా హై స్కూల్ అంతా బాయ్సే. ఎప్పుడు కూడా గర్ల్స్ తప్పకుండా బాగా చదువుతారు, ఉదయమే లేస్తారు. వారికి తెలుసు వారి కోసం వాళ్ళ పేరెంట్స్ పడేటువంటి కష్టం ఏందో మగపిల్లల కంటే ఆడపిల్లలకి ఎక్కువ తెలుసు. నా కోసం మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మా నాన్న ఎంత కష్టపడుతుంది నా కోసం. మీరు ఏది అడుగుతుందో తెచ్చివ్వడానికి మీ నాన్న సిద్ధంగా ఉంటాడు. ఎప్పటికప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఈ సమాజంలో ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఆ పెరిగినటువంటి అన్నీ కూడా వాళ్ళకి జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి తల్లి ఏం చేస్తుంది, మదర్ తన కూతుర్లకు, ముఖ్యంగా మొట్టమొదట ఇంప్రెస్ చేసేది కూతురని, అమ్మాయిని చెప్తూ ఉంటుంది. ఒక్కోసారి కొడుకు వింటాడు, వినడు. సన్ వినొచ్చు, వినకపోవచ్చు. కానీ అమ్మాయి వింటది, డెఫినెట్గా వింటది. ఎందుకంటే నియర్ బై అటాచింగ్ ఎక్కువ ఉంటుంది. తల్లితోటి, మదర్ తోటి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలకు కూడా ఫాదర్ తోటి మంచి ఇంటరాక్షన్ ఉంటుంది. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే వాళ్ళు మదర్ కంటే ముందు ఫాదర్కి చెప్తారు. డాడీ నాకు ఇది కావాలి, నేను ఇది అనుకుంటున్నా. ఓపెన్ అవుతారు తండ్రి దగ్గర పోయి.
నాన్న చూడగానే భయపడేవారు, కొంతమంది దగ్గరికి కూడా పోరు. ఏదైనా మనకి ఏదైనా ఇంటర్వ్యూ ఉందంటే తల్లి మన మదర్ ద్వారానే, అమ్మ చెప్తాం, అమ్మ ద్వారా ఆ లైన్ వెళ్ళిపోతుంది. అంటే ఒక విషయం గమనించండి, ఇక్కడ బాయ్స్ కూడా ఉన్నారు, చెప్పేది ఒకటే, మీకోసం కష్టపడుతున్న మీ అమ్మా నాన్నలు ఒక్కసారి వారిని గమనించండి. మీరంతా 10th క్లాస్లో ఉన్నారు, మేము ఎందుకు 10th క్లాస్ పాస్ కావాలి? ఒకటి నెంబర్ 1, మీ మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల కోసం, ఆ పేరెంట్స్ కోసం మీరు పాస్ కావాలి. ఎందుకంటే మీరు పాస్ అయితే మొట్టమొదటి సంతోషపడేది ఈవెన్ మీ స్కూల్ టీచర్స్, తర్వాత ఈ ప్రిన్సిపల్, తర్వాత మా కరెస్పాండెంట్ గారు, తర్వాత వీళ్ళు కాదు. ఫస్ట్ మొట్టమొదట మీరు పాస్ కాగానే అమితమైనటువంటి సంతోషపడేది మదర్ అండ్ ఫాదర్. ఐ కరెక్ట్? ఎస్, నాకు తెలుసు, బికాజ్ నేను కూడా ఒక 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వాడిని. నేను పాస్ అయితే ఆ రోజు మాకు మా రిజల్ట్ అన్నీ కూడా పేపర్లు వచ్చేవి. మా ఫాదర్ నైట్ అంతా మేల్కొన్నాడు, తెల్లవారిన తర్వాత పేపర్ వచ్చేది, బస్ స్టాండ్లో పేపర్ వస్తే, న్యూస్ పేపర్ వస్తే. ఇప్పుడంటే ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మనకు మొబైల్ దొరికిపోతుంది. కానీ అప్పుడు న్యూస్ పేపర్ వస్తే ఆ న్యూస్ పేపర్లో మా నంబర్ ఉందా అని వెతికాము. సార్ కూడా తెలుసు, మా నంబర్ అందులో వెతికితే పొరపాటున మా నంబర్ మిస్ అయితే మేము ఏమైనట్టు? ఫెయిల్. ఎంత భయంకరం అంటే ఫెయిల్ అవుతున్నామంటే, ఫెయిల్ అయ్యాము అంటే అసలు ఆ బాధ వర్ణాతీతం. ఇప్పుడు ఫెయిల్ అయ్యారంటే వాడు లైట్ తీసుకుంటాడు, వాడు పోయి ఇంకా వాడు బ్రహ్మాండంగా మీరు పానీపూరి తింటాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు, హ్యాపీ అవుతుంది పరీక్ష అని. మేము అట్లాగా అసలు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే, మాకు ఎగ్జామ్స్ ఉండేవి, మంత్లీ ఎగ్జామ్స్ ఉండేవి, యూనిట్ టెస్ట్ అనేవారు. ఆ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తే ఆ రోజు అన్నం తినేవాళ్ళం కాదు. మేము ఒక మూల కూర్చునే వాళ్ళం, ఇంట్లో వెళ్ళి అమ్మ అడిగేది ఏమైందని, ఏమైందిరా అని అడిగేది. ఫాదర్ తెలిస్తే ఫాదర్ కొట్టేవాడు, నిజం అది, ఏమైంది, ఎందుకు చదవలేను, అప్పటికప్పుడు కొట్టేవాడు. ఆ కొట్టే దెబ్బల కోసం భయం కాదు, నాకు మార్కులు తక్కువ వచ్చిన ఒక ఫీలింగ్. క్లాస్ రూమ్స్లో ఏదో గిల్టీనెస్, అందరి ముందు నిలబెట్టి నీకు మార్కులు తక్కువ వచ్చినాయి. నేను చదువుకున్నటువంటి స్కూల్లో ఆడపిల్లలు ఉండేవారు, హై స్కూల్ జోగిపేటలో 3 rows వాళ్ళ ఆడపిల్లలే, అమ్మాయిలే, వాళ్ళు బాగా చదివేవారు. మా బాయ్స్లో కూడా కొద్దిమంది, అందులో నేను ఒకరిని. కాకపోతే మ్యాథ్స్ అంటే భయం నాకు. ఆ రోజు మ్యాథ్స్ పట్ల నాకు పెద్ద అవగాహన లేదు, అందుకని నేను మ్యాథ్స్ జోలికి వెళ్ళలేదు. బట్ ఇంటర్మీడియట్లో నేను ఎంపీ తీసుకున్నా కూడా ఎందుకో దాని పట్ల నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ మ్యాథమెటిక్స్. అయితే మార్కులు రాలేవన్న ఫీలింగ్ మాత్రం తప్పకుండా ఉండేది. ఒక 2 మార్కులు తక్కువ వచ్చినా కూడా మళ్ళీ సార్ వద్ద పరిగెత్తే వాళ్ళం. సార్ నాకు మార్కులు తక్కువ వచ్చాయి సార్, వేయండి సార్ ప్లీజ్, ఇక్కడ చూడండి సార్ దీనికి మార్కు పడలేదు. ఈ విధంగా అడిగి వేయించుకున్న రోజులు ఉన్నాయి, కష్టపడే వాళ్ళం. ఈరోజు వేదశ్రీ వచ్చి ఇక్కడ చెప్తూ ఉంది, అది నథింగ్ బట్ స్టేజ్ ఫియర్ లేదు అక్కడ. ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నారు, మీరు ఎవరైనా కూడా ఇప్పుడు డాష్ మీద పిలుస్తాను, నేను 2 మాటలు చెప్పండి అంటే కాళ్ళు ఉరుకుతాయి, వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టేజ్ ఫియర్. ఎవరైతే ధైర్యంగా వచ్చి స్టేజ్ మీద మాట్లాడగలరో వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేనట్టు. స్టేజ్ ఫియర్ ఉండొద్దు. ఇది వన్ ఆఫ్ ద ప్రాక్టీస్. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచే, ఫ్రమ్ ద బిగినింగ్ 6th క్లాస్ నుంచి కూడా మేము ప్రతి ఈవెంట్లో పాల్గొన్నాం. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, తర్వాత చిల్డ్రన్స్ డే, ఎవ్రీ ఈవెంట్, ప్రతి ఈవెంట్లో తప్పకుండా స్పీచ్ ఇచ్చేవాళ్ళం. మా టీచర్ చిన్న ఒక ప్యాసేజ్ ఇస్తే ఆ ప్యాసేజ్ తీసుకెళ్ళి మేము చదివేవాళ్ళం. మొదట్లో చదివినాం, తర్వాత నోటి చెప్పేవాళ్ళం, రాత్రంతా కూర్చొని జ్ఞాపకం చేసేవాళ్ళం, బట్టి పట్టేవాళ్ళం. దాన్ని బట్టి మీరు స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళం. అందుకే ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా, క్లియర్గా ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. క్లాస్ రూమ్లో కూడా ఆ విధంగా విద్యార్థులకు మోటివేట్ చేయగలుగుతున్నాం. మీరంతా 10th క్లాస్ కష్టపడాల్సిందే, బాగా చదవాల్సిందే. ఓకే, ఇంకా చదవాల్సింది ఏముంది? జస్ట్ 20 days. ఈరోజు ఎంత డేట్? మార్చ్ 1st ఈరోజు. ఇంకా హౌ మెనీ డేస్ మోర్? ఓకే, 90 days నథింగ్. 21st కదా ఎగ్జామ్. సమయం లేదు, మనకు ఆ సంగతి తెలుసు. ఎవరు ఉదయం లేస్తున్నారో, ఎవరు బాగా చదువుతున్నారో మినిమం 6 hours పడుకోవాలి. మరి 12 గంటలు చదువుకొని 3 గంటలకు లేవడం కాదు. దానివల్ల కూడా మన హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనకు మినిమం 6 hours పడుకోవాలి. ఇక బాయ్స్కి అయితే బాధలేదు, వాడు లేచేది 8 గంటలకు, ఏం పడకూడదు, వాడు హాయిగా పడుకోవచ్చు. లేస్తే అమ్మాయిలు లేస్తారు, 4 o'clock లేస్తారు, 10:30, 11 వరకు చదువుకుంటారు. ఈరోజు విశ్వ సార్ అమ్మాయి కూతురు ఇక్కడ వచ్చి, ఆ అమ్మాయి బీటెక్ స్టూడెంట్, ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత కష్టపడితే ఈరోజు అమ్మాయి స్థాయికి వెళ్ళింది.
నేను ఒక 2-3 విజయగాథలు చెప్తాను, అంటే సక్సెస్ స్టోరీస్. మనమందరం ఉపయోగిస్తున్నాం ఈరోజు అమెజాన్. యూనో అమెజాన్ తెలుసా? ఒక క్లిక్ తోటి ఏమవుతుంది, మన ఇంటికి వచ్చేస్తుంది, రకరకాల వస్తువులు వచ్చేస్తున్నాయి. అవునా? ఎట్ ద టైమ్ ఆఫ్ 1994 ద నేమ్ ఆఫ్ ఈరోజు టర్న్ ఓవర్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. ఇట్స్ అసలు ఇమాజిన్ చేయలేము మనం వాడుతున్నటువంటి వాట్సాప్ ఉంది. 2 మిత్రులు స్టార్ట్ చేసినటువంటిది అది. ఆ వాట్సాప్ మొట్టమొదట ఫేస్బుక్లో పనిచేసిన వాళ్ళు. యూనో ఫేస్బుక్ తెలుసు మీకు. మార్క్ జూకర్బర్గ్ అనేవాడు హార్వర్డ్ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద ఒక మామూలు గ్రాడ్యుయేషన్ చేసేటువంటి విద్యార్థి. ఒక ఇన్వెన్షన్, ఒక ఆలోచన వచ్చింది. ఫేస్బుక్ అనేది కేవలం ఫ్రెండ్స్ మధ్య స్టార్ట్ అయినటువంటి చిన్న ఒక మామూలుగా స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలతోటి ఫేస్బుక్ తయారు చేసుకున్నారు. ఈరోజు ఫేస్బుక్ విస్తృతం, ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ ఎంత విస్తృతంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఫేస్బుక్లో మనందరం సభ్యులు అయితే మనకి డబ్బులు వస్తాయి. మనం ఒక క్లిక్ చేస్తే వాడి డబ్బులు వస్తాయి. మార్కెటింగ్ అవుతుంటుంది. ఈరోజు మార్క్ జూకర్బర్గ్ కొన్ని వేల కోట్ల అధిపతి. అసలు వాట్సాప్ అనేది ఈరోజు ప్రతి సందేశం పంపుతున్నాం మనం. మన వీడియోలు, మన చాటింగు, మన అన్నీ కూడా మొత్తం ఈరోజు అసలు వాట్సాప్ లేకుండా ఉండలేనటువంటి స్థితి ఉందా ఈరోజు? అసలు లేదు. ఉదయం లేవగానే దేవుని చూడడం కానీ వాట్సాప్ చూస్తాం. అంత ఎడిక్ట్ అయిపోయినాం మనం. ఈ ఫోన్ పక్కకి ఉండాలి మనకి. ఎవరైతే వాడు దుప్పటి కప్పుకొని ఫోన్ నిద్రలో చూస్తుంటాడు, ఆ దుప్పటిలో చూస్తుంటాడు. లైట్ కనిపిస్తే వాడు వీడికి పడుకోలేదని అర్థం. ఫోన్కి ఎంత అడిక్ట్ అయినా ఒకసారి ఆలోచించండి. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, తర్వాత ఫేస్బుక్ కానీ, ఇక ఇన్స్టాగ్రామ్ అయితే మనకు తెలుసు దాని సంగతి. యూఆర్ ఆల్ బాదర్డ్ ఇన్స్టాగ్రామ్. అందరం ఇన్స్టాగ్రామ్ బాధితులమే. ఏం కాదు, నేను ఫేస్బుక్లో ఉంటాను అంతే తప్ప వాట్సాప్ కాబట్టి నేను యూనియన్ లీడర్ కాబట్టి డైలీ నెంబర్ ఆఫ్ కాల్ అవి మెసేజ్ వస్తుంటే చూడాల్సిందే. ఇక మా సార్, మా ఎంఈఓ గారు ఉన్నారు, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఆయన చూడాలి. మా సిఆర్పి సార్ ఉన్నాడు, డైలీ మెయిల్స్ వస్తాయి, అవన్నీ చూస్తారు, తర్వాత మెసేజ్ వస్తాయి, నేను ఫాలోఅప్ చేయాలి, మేడం గారు, తర్వాత సార్. ఇక మీ వాట్సాప్ వేరు. ఓకే, ఇప్పుడు నేను ఒకటే చెప్పేది 10th క్లాస్ విద్యార్థులకు, ఈ 20 రోజులు ఇప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్, ఇప్పుడు ఈరోజు స్టార్ట్ వాట్సాప్, చాటింగ్, మొబైల్ ఫోన్, టీవీ, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ చేయాలి. అవునా? అన్నీ కంటిన్యూ చేయాలి. ఏం చేయాలి? వీటిని స్టాప్, బ్రేక్ డౌన్, ఆపేసండి. ఈరోజు ఒక గోల్ పెట్టుకోండి. నేను 2nd నాడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కదా సార్, 2nd ఏప్రిల్ నాడు మీ ఎగ్జామినేషన్ క్లోజ్. ఎగ్జామినేషన్ అయిపోగానే స్టార్ట్, అన్నం కూడా తినకండి, స్టార్ట్ చేసి యూ కెన్ స్టార్ట్. గిలగిలా కొట్టుకుంటారు. అది చూడకపోతే నా చిన్న మనమరాలు ఉంటుంది నాకు, మా అమ్మాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ అట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎంఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, దూలపల్లి. అది జస్ట్ 6 years old. ఎంత ఫాస్ట్ అంటే మొబైల్లో టకటక కొట్టేస్తుంది. నాకు చూపిస్తుంది, తాత ఇది చూసాను, నువ్వు చూడలేవా, ఇంకా నన్ను అడుగుతుంది. నేను అలా మదర్ ఏం చేస్తానంటే లాగేసుకుంటుంది ఫోన్. నీ కళ్ళు పోతాయి, నీకు స్పెట్స్ వస్తాయి అని లాగేసుకుంటాయి. కానీ వినరు. ఈరోజు పిల్లలందరూ కూడా ఎంత ఎడిక్ట్ అయ్యారో మనకు తెలుసు. సరే, 10th క్లాస్ రాస్తున్నటువంటి మీరందరూ కూడా వీటన్నిటికీ మనం ఎడిక్ట్ అయినా కూడా కాస్త దూరంగా ఉందాం. టీవీ జోలికి వెళ్ళకండి. టీవీ ఆ ప్లగ్ బిగేయండి. ఎందుకంటే టీవీ ఆన్లో ఉంటే చూడకపోతుంది మనకు. అప్పుడు టీవీ తీసేసేయండి. 20 days దాని జోలికి వెళ్ళకండి. మీ అమ్మ కూడా చూడదు టీవీ, మీట్లో మీ మదర్ కూడా టీవీ చూడొద్దు. వాళ్ళు సీరియల్ చూసి చెప్పండి, అమ్మ 20 days పెట్టకు అని. లేకపోతే మీకంటే సెపరేట్ ఒక రూమ్ ఉంటే సంతోషం, లేదంటే పైన ఉంటే కూర్చోండి, వేరే దగ్గర కూర్చోండి. మీరు చదువుతూ ఉంటే మీ కాన్సన్ట్రేషన్ పక్క మాట్లాడేటువంటి మాటలు కూడా మీకు మీ లైనప్ కావచ్చు. అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనం తల దూకుంటూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ దేని ఉండాలి? పిల్లను బిందెలో వేసిన, నదిలో వేసిన, సముద్రంలో వేసిన అది తప్పకుండా ఈదుకుంటూ హాయిగా వెళ్ళిపోతుంది. దాని గమ్యస్థానికి చేరుతుంది. అవునా కదా? ఎస్. విద్యార్థిగా మీరు కూడా మీ గమ్యస్థానం మీకు తెలియాలి. మీరు బాగా చదువుకుంటే తప్ప ఆ నైపుణ్యం మీరు సాధించలేరు. ఆ చేపకు ఈత తెలుసు,
ఆటోమేటిక్గా అది ఈదుకుంటూ వెళ్ళిపోతుంది అది. మనకు మన నైపుణ్యంతో తెలవాలి మనకు. నాకు అర్థమైందా లేదా విషయం? మీకు క్లాస్ టీచర్ మీ తరగతిలో రకరకాల విషయాలు చెప్తారు, మీకు అర్థమైందా? 10 సార్లు అడుగుతాడు మీకు క్లాస్ టీచర్, మీ సబ్జెక్ట్ టీచర్ అడుగుతాడు, అండర్స్టాండ్ అని అడుగుతాడు 10 సార్లు. ఎస్ సార్ అంటాం మనం. మీతోటి అడగండి, మీ డౌట్స్ అని క్లియర్ చేసుకోండి. సార్ నాకు ఈ ప్రాబ్లం రావట్లేదు సార్, ప్లీజ్ సార్ నాకు అర్థం కావట్లేదు, ప్లీజ్ కూర్చోండి సార్ దగ్గర. ఒక థియరీ అర్థం కావడం లేదు, సార్ దగ్గర కూర్చోండి. తెలుసుకుంటే తప్పేమీ లేదు, తెలుసుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది. నేను బ్రహ్మాండంగా పరీక్షలు రాస్తారు. నేను 10th క్లాస్ వాళ్ళకి ఫైనల్ ఒకటే చెప్పేది, పరీక్షలు బాగా రాయండి. మీ రైటింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీ రాత చాలా బాగుండాలి. ఈసారి 24 పేపర్స్ బుక్లెట్ వస్తుంది, 24 పేజెస్ బుక్లెట్ వస్తుంది. సింగిల్ పేపర్ ఉండదు ఈసారి. 10th క్లాస్ పిల్లలు ఈసారి 24 పేజీల సంబంధించిన ఒక బుక్లెట్ ఇస్తారు మీకు. మీ ఆన్సర్స్ అన్ని అందులో రాయాలి. నో ట్రాన్స్పోర్టేషన్, పక్కకు వెళ్ళే అవకాశం లేదు. మీ పేపర్ ఇంకోరికి ఇస్తా, నేను తీసుకుంటా, వీళ్ళది వాళ్ళకి ఇస్తాం, నో నథింగ్. ఈ అవకాశం లేదు. గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? 24 పేజెస్ బుక్లెట్ ఇస్తుంది. ఆ బుక్లెట్లోనే ఎగ్జామ్ రాయాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి రాసినటువంటి అంశం చూసుకోండి, క్వశ్చన్ నెంబర్స్ వేసారో చూసుకోండి, రైటింగ్ బాగుందా చూసుకోండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు చేయండి, చేయని వాళ్ళు చేయండి. నేను బాగుంది నా రైటింగ్ అంటే నో ప్రాబ్లం. సిస్టమేటిక్గా రాకపోతే మంచి బ్రహ్మాండంగా మార్కులు పడతాయి. ఈసారి దెర్ ఇస్ నో గ్రేడింగ్. ఈ సంవత్సరం గ్రేడింగ్ లేదు, ఓన్లీ 100 మార్క్స్, 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్, 100 మార్క్స్కి ఈసారి మార్క్స్ ఇవ్వబోతున్నారు. కాబట్టి క్యాంబ్రిడ్జ్ హై స్కూల్లో ఎవరికి మార్క్స్ ఎక్కువ వస్తాయి, 100కి ఎంత స్కోర్ చేస్తాము, అవుట్ ఆఫ్ హౌ మెనీ సబ్జెక్ట్స్? 7, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఆల్సో. కాబట్టి ఖచ్చితంగా మార్కులు ఎన్ఎస్ఐ అనేది ఈసారి మనకు క్రైటీరియా. మీ మెమోలో ప్రింట్ అవుతుంది అది మార్క్స్ అన్ని కూడా. అందుకే కేంబ్రిడ్జ్ హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా మంచి మెరిట్ సాధించాలి. డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా మీకు తక్కువ స్ట్రెంత్ ఉన్నా సరే, కానీ మనం డెఫినెట్గా ఒక పెద్ద ఫ్లెక్సీ పడాలి. ఆ కేంబ్రిడ్జ్ హై స్కూల్లో ఒక్కసారి హయ్యెస్ట్ మార్క్స్ విత్ ఇన్ ద టౌన్ జోగిపేటలో మీకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా మీరు కష్టపడాలి. బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాయండి. ఎంతమంది కాన్ఫిడెంట్ ఉన్నారు ఈ విషయంలో? హౌ మెనీ? డన్. ఓకే బేటా, విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఓకే, మా కృష్ణ సార్ ఇక్కడే ఉన్నారు, ఎంఈఓ గారు. ఐఎమ్ ఆల్సో, నేను ఇక్కడే హై స్కూల్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఉంటా. 10th క్లాస్ ఎగ్జామ్స్కు మా బ్లెస్సింగ్స్ ఉంటాయి మీకు. మీరు బాగా, మేమందరం కోరుకునేది ఒకటే, మీరు పాస్ కావాలి, మంచి గ్రేడింగ్, మంచి మార్క్స్తో పాస్ కావాలి. కేంబ్రిడ్జ్ హై స్కూల్ మీద మాకు ఒక మంచి అభిమానం ఉంటుంది. మా పిల్లలు వీళ్ళంతా, మా స్టూడెంట్స్, మా పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులు, వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పాస్ కావాలి పిల్లలందరూ అని మేము కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ హెల్ప్ అంటే ఎంతవరకు ఉంటుంది? ఒక సెటిల్ లైన్ ఉంటుంది, ఒక మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కింగ్ వరకు హెల్ప్ చేస్తాం. మార్క్ దాటాక ఏం చేయలేదు. మిస్టర్ నర్సన్న వచ్చారు, వన్ ఆఫ్ ద టైమ్ జోగిపేట హై స్కూల్ స్టూడెంట్ నర్సన్న. ఈరోజు వన్ ఆఫ్ ద యూట్యూబర్. గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్స్ టు మిస్టర్ నర్సన్న. జోగిపేట హై స్కూల్ స్టూడెంట్ ఈరోజు సొంతంగా తనంతట తానే నేర్చుకొని, అసలు నర్సన్న యాక్చువల్గా నరసింహ అంటాను, మై స్టూడెంట్ నరసింహ అని పిలిచేవాడిని. ఈరోజు తనంతట తానే కష్టపడి ఒక యూట్యూబర్ ఎదిగాడు. కష్టపడ్డాడు, తెలివి విషయాలు తెలుసుకున్నాడు, తర్వాత ఏ విధంగా దాన్ని ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాడు. ఈరోజు ఒక మంచి ఎప్పటికప్పుడు ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని ఇంటర్వ్యూ చేసేటువంటి స్థాయికి ఎదిగాడు. అది అనుకున్నటువంటి ఒక టాలెంట్. ఈ టాలెంట్ మీరు కూడా కలగాలి, రేపు ఈ కాలం మీద నిలబడాలి. విష్ ఆల్ సక్సెస్, విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. Thank you, sir, for those motivating and inspiring words.